హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 18వ భాగాన్ని వినేద్దాం. కీర్తన అతడి వైపే చూస్తూ, మన మధ్య జరిగింది మొత్తం నిజం. నా పేరెంట్స్కి ఎలా తెలుసు? నేనేమీ చెప్పలేదు కదా అంటూ ఆశ్చర్యపోయింది. ఆదిత్య కొంచెం టెన్షన్గా చూస్తూ, నేను చెప్పలేదు కానీ కౌశిక్కి ఫోన్ చేసి మన మధ్య జరిగింది మొత్తం నేనే చెప్పమని చెప్పాను మీ పేరెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు నీపైన నెగిటివ్ ఒపీనియన్తో ఉండడం నాకు మంచిది కాదు కదా. నాకు యాక్చువల్లీ నీకు మంచిది కాదు. నిన్నెవరైనా అలా చూస్తే నేను తట్టుకోలేను. నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు శిక్ష అనుభవించాలి? అందుకని. సో, ఐ కాంట్ డైజెస్ట్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ అని. ప్లీజ్ అమ్ము, ఐ యామ్ సారీ అన్నాడు. ఆ మాటకి కీర్తన చాలా ఫీల్ అయ్యి అక్కడ అతని వైపే చూస్తుంది. ఆదిత్య, ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళు నిన్ను అవమానపరుస్తున్నారు. నన్నే కదా అమ్మో, వదిలేయచ్చు కదా. ఆమె వైపు చూశాడు ఆదిత్య. ఏమో, నేనైతే పెళ్లికి వెళ్ళను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మో, దిస్ ఇస్ నాట్ రియల్. నువ్వు నీ చెల్లెలు హట్ చేస్తున్నావు వర్షాని, మోరెవర్ కౌశిక్, ఇంకా నీ పేరెంట్స్ని కూడా. అయినా ఆదిత్య, నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు లేకుండా నేను వెళ్ళలేను అంది. హూ సైడ్? ఎవరు చెప్పారు నేను రావడం లేదని? నీతో పాటు నేను కూడా వస్తాను మ్యారేజ్కి. ఒకవైపు కౌశిక్ నన్ను మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడు. ఇప్పుడు మీ మమ్మీ డాడీ వచ్చి కూడా నన్ను మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తారు. ఎలా వెళ్లకుండా ఉంటాననుకున్నావు? జరిగేది నా మరదలి పెళ్ళి, నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి. నువ్వు వచ్చినా రాకపోయినా నేనైతే ఖచ్చితంగా వెళ్తాను. కీర్తన షాక్ అయి చూసింది అతడి వైపు. ఆదిత్య, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. వాళ్ళు నిన్ను అవమానపరుస్తున్నారు. నిన్నింటి అల్లుడిగా అస్సలు చూడరు. ఒక క్రిమినల్లా చూస్తున్నారు. ప్రతి క్షణం నిన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. నిన్ను ఎవరు అక్కడ ప్రేమించరు. వద్దురు. ప్లీజ్, కావాలంటే కౌశిక్, వర్షకి మనం ఏదైనా సపరేట్గా ఒక చిన్న పార్టీ లాగా ఇద్దాం. నా బంగారం కదూ, ప్లీజ్. డోంట్ వరీ కీర్తన, నేను అన్నీ మేనేజ్ చేస్తాను. నా పైన నమ్మకం లేదా? ఎవ్రీథింగ్ నేను మేనేజ్ చేస్తాను. సో నువ్వు నాతో పాటు వస్తున్నావా? ఆశగా చూస్తాడు ఆమె కళ్ళలోకి. అతని కాన్ఫిడెంట్గా కీర్తనకి ఏం చెప్పాలో తెలియక చిన్నగా స్మైల్ ఇచ్చి ఓకే అంటూ కళ్ళతో సమాధానం చెప్పింది. కానీ ఎవరైనా నిన్ను అవమానపరుస్తారు అంటే అప్పటికప్పుడు మనం వచ్చేయాలి, అంతే సీరియస్గా చెప్పింది. బంగారం, నాపైన నమ్మకం ఉంటే అదంతా నాకు వదిలేసేయ్ అంటూ ఆదిత్య నవ్వి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఆ రోజు మొత్తం ఆదిత్య, కీర్తన ఇంట్లో హ్యాపీగా ఉన్నారు. 2 రోజులు నార్మల్గా జరిగిపోయాయి. తర్వాత ఆదిత్య సాయంత్రం వచ్చి, కీతు, ఉదయాన్నే మనం వెళ్ళాలి పెళ్లికి. ఏమేం కావాలో అన్నీ ప్యాక్ చేసుకున్నావా అంటూ అడిగాడు. అదేంటి, పెళ్లికి ఇంకా 4 రోజులు టైం ఉంది కదా? ఆశ్చర్యంగా అడిగింది. బంగారం, పెళ్లి రోజు వెళ్ళేది కేవలం దూరపు బంధువులు, ఇంటి వాళ్ళు కాదు. కౌశిక్ అదే పనిగా నన్ను వెంటనే రమ్మని ఫోన్ చేశాడు. కనీసం ఒక 4 రోజులైనా వాళ్ళతో ఉండకపోతే ఎలా? నేను వస్తానని చెప్పేశాను. నీ భర్తని తగ్గిస్తావా అక్కడ? ఆదిత్య, నువ్వు మారకుండా ఉండుంటేనే బాగుండేదేమో. ఇంత ఇరిటేట్ చేస్తున్నావు తెలుసా నువ్వు? మారిపోయి రియల్లీ ఇంత మంచితనం నేను భరించలేకపోతున్నాను. దానికన్నా నువ్వు ఇంతకు ముందులా శాడిస్ట్లా ఉండుంటేనే బెటర్గా ఉండేది. ఐ ఐ ఫీల్ బెటర్. అక్కడ ఏం జరుగుతుందని ప్రతి క్షణం టెన్షన్గా ఉంది. ఆమె టెన్షన్ చూసిన ఆదిత్య దగ్గరకొచ్చి ఆమె పెదవులపై తన పెదవులు పెట్టి కొన్ని నిమిషాల తర్వాత ఆమె టెన్షన్ని తగ్గించి దూరం జరిగి, ఇప్పుడు ఓకేనా అంటూ అడిగాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? రాను రాను ఎంత నచ్చేస్తున్నావు నాకు మరింతగా. వాళ్ళు ఏం చెప్తారని వరీగా ఉంది అంటూ అతన్ని అలాగే కౌగిలించుకుని షోల్డర్ పైన తల ఉంచి ఉండిపోయింది కీర్తన. డోంట్ వరీ, నేను హ్యాండిల్ చేస్తానులే అంటూ ఆమెని ఆ మూడ్లో నుంచి తప్పించేసి హ్యాపీగా ఆ రోజు వాళ్ళ నైట్ స్పెండ్ చేశారు. ఉదయాన్నే అనుకున్నట్టుగా ఫాస్ట్గా రెడీ అయ్యి ఇద్దరు కలిసి కీర్తన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటి గడప ముందర నిలబడిన కూతురు అల్లుని చూసి కేవలం వాళ్ళ కూతుర్ని మాత్రమే పలకరించారు. కానీ వర్ష, ఆదిత్య కీర్తనను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కీర్తనాన్ని గట్టిగా కౌగులించుకుంది. అక్క, చాలా మిస్ అయ్యాను. రియల్లీ తెలుసా అంటూ ఆమె ఫేస్లో స్మైల్. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నానన్న గర్వం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆదిత్య హ్యాపీగా ఫీల్ అయ్యాడు వర్ష విషయంలో. కీర్తన పేరెంట్స్ కేవలం కీర్తనతోనే మాట్లాడారు. ఆదిత్యను పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. కీర్తన బాధగా ఆదిత్య వైపే చూసింది. లోపలికి పద కీర్తన, చాలా మంది ఉన్నారు బంధువులు, పరిచయం చేయాలి అండ్ కీర్తన వాళ్ళ మదర్. నేను ఒక్కదాన్నే రాలేదు మమ్మీ, నాతో పాటు నా భర్త కూడా వచ్చాడు అంటూ కీర్తన ఆదిత్య చేయి పట్టుకుని లోపలికి వచ్చింది. ఆదిత్య ఫేస్ పైన అందమైన స్మైల్ వచ్చింది. ఇది మన ఇల్లు, మనల్ని ఎవరైనా ఒకరిని పట్టుకొని వెల్కమ్ చెప్పాలా? కమాన్ కీర్తన, టేక్ ఇట్ ఈజీ, ఇదంతా చాలా కామన్ ప్లీజ్ అంటూ ఆమెను కన్సల్ట్ చేశాడు ఆదిత్య. కీర్తన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆదిత్యని తన రూమ్లోకి తీసుకెళ్ళి, ఇక్కడి నుంచి అస్సలు కదలకు, హ్యాపీగా కొంచెంసేపు ఉండు సరేనా, నేను కింద చూసుకొని వస్తానంటూ వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఆదిత్య వాళ్ళ ఇంటికి రావడం చాలా
క్లుప్తంగా చూస్తున్నాడు. ఇది తన బంగారం రూమ్, తన అమ్ము రూమ్ అంటూ బెడ్ పైన హ్యాపీగా కొంచెం కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్ళి చుట్టూ జరుగుతున్న అరేంజ్మెంట్స్ చూస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర పెళ్లి పెట్టుకున్నారు కాబట్టి, రెండిళ్ళు పక్కపక్కనే కాబట్టి అటువైపు బాల్కనీలో ఉన్న కౌశిక్ ఆదిత్యాన్ని చూసి గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ వచ్చి కీర్తన రూమ్లో ఉన్న అతనే వచ్చి కౌగిలించుకున్నాడు. ఈడియట్, ఎంతైనా నీ అత్త వాళ్ళిల్లే చూడరా, నీకు నా దగ్గరకు రాలేదు కదా అంటూ ఆదిత్య నవ్వుతూ కౌశిక్ని హాక్ చేసుకున్నాడు. నా బెస్ట్ ఫ్రెండ్వి, నాకు ఇప్పుడు తోడల్లుడివి అంటూ ఇద్దరూ చాలాసేపటి వరకు అక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోయారు. కీర్తన వచ్చి కౌశిక్ని విష్ చేసి లంచ్కి పిలిచింది. ముగ్గురు కిందికెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వర్ష, వరుణ్ ఆదిత్యాన్ని చూసి అందంగా నవ్వారు. కానీ ఆది తనని చూడగానే కీర్తన వాళ్ళ నాన్న లేచి పక్కకి వెళ్ళిపోయారు. సంథింగ్ చాలా బ్యాడ్గా అనిపించింది ఆదిత్యకి. కేతు, ప్లీజ్, నేనెందుకు కొంచెం అందరితో కలిసి తినడానికి ఇబ్బందిగా ఉంది. నేను నా రూమ్లో తింటాను, అక్కడికి తీసుకొనిరా, నువ్వు మీ ఫ్యామిలీతో కూర్చో అంటూ ఇంకొక మాట మాట్లాడకుండా ఆదిత్య తన రూమ్కి వెళ్ళిపోయాడు. అదంతా తను చేసుకున్నదే కదా అనిపించింది ఒక క్షణం అతడికి. అతడు వెళ్ళిపోతుంటే కీర్తన బాధగా చూసి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. వెంటనే కౌశిక్ తన అత్త వైపు చూసి, మీరిలా చేయడం నిజంగానే బాలేదు తెలుసా? ఒక అల్లుడికి ఒక మర్యాద, ఇంకో అల్లుడికి ఇంకొక మర్యాదనా? ఆదిత్య నా బెస్ట్ ఫ్రెండ్, తను ఎలాంటి వాడనేది నాకు తెలుసు అంటూ అతడు వెళ్ళిపోయాడు. కౌశిక్ వెళ్ళిపోవడంతో వర్ష తల్లి వైపు చూసి, తప్పు తెలుసుకున్న వాళ్ళని క్షమించాలని మీరే కదా మమ్మీ చెప్పారు. బావ తప్పు తెలుసుకున్నప్పుడు ఎందుకు ఇటువంటి ప్రవర్తనని తినకుండా వెళ్ళిపోయింది. అప్పటికే కీర్తన తనకి ఆదిత్యకి డిన్నర్ తీసుకుని అతని గదిలోకి వెళ్ళిపోయింది. ఎవరూ తినకుండా వెళ్ళిపోవడంతో వరుణ్ కూడా తల్లి వైపు చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆకలి లేదని. తమ బెడ్రూమ్లో విండోల నుంచి బయటికి చూస్తున్న ఆదిత్య కీర్తన రావడం గమనించి ఆమె చేతిలో ఉన్నవి చూసి చిరునవ్వు నవ్వి ముందరకొచ్చున్నాడు. అతనికి వడ్డించి ప్రేమగా తినిపిస్తూ ఉంది. నువ్వు అప్పుడే తినేసావా అన్నాడు ఆశ్చర్యంగా. నువ్వు తిను, నీ తర్వాత నేను తింటానని చెప్పింది. అదేంటి, నిన్ను వాళ్ళతో తినమని చెప్పాను కదా అన్నాడు. నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసి నేను ఉండలేను ఆదిత్య. ఓకే, అర్థమవుతుంది అంటూ అతనికి తినిపిస్తుంది. ఆమె ప్రేమకి ఏం చెప్పాలా అక్కడ అర్థం కావట్లేదు. బంగారం, ప్రతిరోజు ఇంట్లో మనిద్దరమే కదా డిన్నర్ చేసేది. ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండరా, ప్రాబ్లం ఏమీ లేదు. మహా అంటే 1 వీకే కదా, వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు హర్ట్ అయితే బాగుండదు కదా. పెద్దవాళ్ళు కదా, నేను చేసిన దానికే కదా వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. మీ వాళ్ళ కోపం భరించడానికి నేను ఇక్కడికే వచ్చాను. నేను చేసింది చిన్న విషయం కాదు. పెళ్లి మండపంలో నుంచి ఒక పరువు గల కుటుంబంలో నుంచి అమ్మాయిని తీసుకుని వెళ్ళడం ఎంత దారుణమైన విషయం నాకు తెలుస్తుంది. ప్లీజ్ అన్నాడు ఆదిత్య ఆమె వైపు చూస్తూ. వాళ్ళ ప్రేమను నువ్వు షేర్ చేసుకో, కోపాన్ని నేను షేర్ చేసుకుంటాను అంటూ. ఎలా ఆదిత్య, నా వల్ల కావడం లేదు. వాళ్ళకు కావాలని నేను హర్ట్ చేస్తున్నారు. కీర్తన, నేను మీ భర్తని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నాకు లేని ఇబ్బంది నీకెందుకు? వాళ్ళు నీ తల్లిదండ్రులు, నాకంటే ఎక్కువగా వాళ్ళు నిన్ను ప్రేమించారు, నిన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. అటువంటి వాళ్ళని నువ్వు కోపడుకోకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు నన్ను క్షమిస్తారు. నేను వాళ్ళని నా తల్లి తండ్రి అనుకుంటూ ఉన్నాను. అమ్మ నాన్న కోపడితే ఎవరైనా బాధపడతారా? ప్లీజ్ రిలాక్స్ బేబీ అంటూ ఆమె చేతిలో ప్లేట్ తీసుకుని ఆమెకే తినిపించాడు. ఎలా ఆదిత్య, ప్రతిదీ ఇంత ఈజీగా తీసుకోగలుగుతున్నావు? నాకు నిజంగానే అర్థం కావడం లేదు తెలుసా. నేను చెప్పేది వినలేదా? నువ్వు వదిలే, చెప్తున్నాను కదా, ప్లీజ్. నా బంగారం కదా, తిను. ఓకే, కానీ ఈ ఒక్కరోజు మాత్రమే, రేపటి నుంచి నువ్వు మీ ఫ్యామిలీతో తినాలి, ఓకేనా? ఆదిత్య చెప్పిన మాటలకి కీర్తన అతడి వైపు చూసి మౌనంగా తినేసి తీసుకెళ్లి అన్నీ కింద పెట్టేసి గదిలోకి వచ్చేసరికి ఆదిత్య ఫోన్ మాట్లాడుతున్నాడు. ఒక క్షణం అతని వైపు చూసి బెడ్ మీద కూర్చుంది. నీ మీద కోపం లేదు, కానీ నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక అమ్మాయిని జడ్జి చేయడం చాలా తప్పు. నీ వల్ల నేను నిజంగానే కీర్తనని చాలా తప్పుగా అనుకున్నాను. నిజాలు తెలుసుకోకుండా అసలు వాళ్ళని ఎలా నువ్వు చెప్పావు? ముఖ్యంగా అమ్మాయిల విషయంలో, వాళ్ళ క్యారెక్టర్ విషయంలో ఆ మినిస్టర్ని, వాడి కొడుకుని నేనైతే వదలను. నా కీర్తన ప్రతి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా వాడికి చాలా సివియర్ పనిష్మెంట్ నేను ఇస్తాను. నువ్వు నీ వేలో, నేను నా వేలో ప్రొసీడ్ అవుతాను. వాడిని మాత్రం వదిలే ఛాన్స్ లేదు. ఆదిత్య కోపం చూసిన కీర్తన వెంటనే వెళ్ళి గట్టిగా అతన్ని కౌగిలించుకుంది. నేను తర్వాత చేస్తాను అని అంటే ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆమె వైపు తిరిగి తను కూడా ఇంకా స్ట్రాంగ్గా హక్ చేసుకున్నాడు. ఏమైంది బంగారం? ప్రేమగా అడిగాడు. ఐ లవ్ యూ సో మచ్ ఆది, రియల్లీ అంటూ మరింత టైట్గా తన్ని హక్ చేసుకుంది. ఆ మాటకి ఆది, నాకు ఐ లవ్ యూతో పాటు ఇంకొంచెం కూడా కావాలి. ఏంటది? నీకు తెలీదా అంటూ ఐ లవ్ యూ అని నుదుటిపైన కిస్ చేసి ఇంకా అన్నాడు. ఇంకా ఏం కావాలి అంటూ కీర్తన బ్లాంక్గా చూస్తుంటే, నీ స్పర్శకి అలవాటు పడ్డాను బుజ్జి.
రియలీ ఐ వాంట్ స్వీట్ కిస్, యువర్ టచ్, యువర్ హగ్ అండ్ మోర్ 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 అంటూ అలాగే ఆమెను ఎత్తుకుని ఆమెను అందుకోబోతుండగానే ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించి ఆదిత్య ఒక క్షణం డిసప్పాయింట్ అయ్యాడు. కీర్తన అల్లరిగా నవ్వింది. వెంటనే లేచి ఎవరు అంటూ అడిగింది. డోర్ ఓపెన్ చేసి ఎదురుగా వర్ష. నిన్ను మమ్మీ పిలుస్తుంది. కీర్తన ఆదిత్య వైపు చూసింది. వెళ్ళిరానా, ఓకే కదా నువ్వు అంటూ. ఆదిత్య వర్ష వెళ్ళిపోవడం చూసి హ్యాపీగా వెళ్ళు, అక్కడ పెళ్లి కదా, ఏ ఏ పనులున్నాయో అంటూ అతన్ని అలాగే బెడ్ మీద వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చేంత వరకు ఎదురు చూస్తుంటాను అంటూ. కీర్తన నవ్వుతూ తన తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళింది. కీర్తన వచ్చిన వెంటనే ఆమె తల్లి తన తెచ్చిన నగలు చీరలు అన్నీ ఆమెకు చూపించింది. ఇవి కీర్తన కోసం, ఇవి నీ కోసం అంటూ తల్లి చెబుతూ ఉంటే కీర్తన వాటిని చేతుల్లో పట్టుకుని చూసేటప్పుడు ఆమె చేతిని చూసిన తల్లి ఆశ్చర్యపోయింది. ఏమైంది నీ చేతికి అంటూ అని అడిగింది. ఆమె చేయి పట్టుకుని కాలిన గాయం మచ్చలు చూస్తూ. నథింగ్ మమ్మీ, వంట చేసేటప్పుడు చిన్నగా కాలింది అని చెప్పింది కీర్తన దాన్ని శారీతో కవర్ చేస్తూ. షట్ కీర్తన, నేను 25 వంట చేస్తున్నాను. అంతకుముందు నా పుట్టింట్లో కూడా చేశాను, కానీ కాలిన గాయం ఎలా ఉంటుంది, కావాలని కాల్చిన గాయం ఎలా ఉంటుందనేది నాకు తెలియదు అనుకున్నావా? నీ తల్లి ఊరికి ఈ స్టేజ్కి రాలేదు, అర్థమవుతుందా? మమ్మీ ప్లీజ్, నేను నిజం చెప్తున్నాను. అయినా మీరు ఇలా చాలా ఎక్స్పీరియన్స్, కానీ నా అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని స్టార్టింగ్ కొంచెం తడబడ్డాను, కాలింది. ఇప్పుడు ఓకే, ప్రాబ్లం లేదు, నాకు నిద్ర వస్తుంది. ఏవైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అంటూ కీర్తన మరొక ఛాన్స్ ఇవ్వకుండా తన గదికి వెళ్ళి డోర్ వేసుకుంది. వెనక్కి తిరిగేసరికి ఆదిత్య నిద్రపోవడం చూసింది. మౌనంగా వెళ్ళి అతని పక్కన కూర్చొని అతని హెయిర్ని సరిచేస్తూ అతని గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంది. చాలా సెక్యూర్గా అనిపించింది. అంత నిద్రలో కూడా అతడు ఆమె చుట్టూ చేతులు వేసి ఇంకా తన వైపుగా హగ్ చేసుకున్నాడు. ఆ సెక్యూర్ ఫీలింగ్లో హ్యాపీగా నిద్రపోయింది కీర్తన. మరుసటి రోజు నుంచి పెళ్లి పనులు ఘనంగా మొదలయ్యాయి. చాలా సందర్భాల్లో కౌశిక్ ఇంటికి వస్తున్నాడు, పోతున్నాడు. పెట్టిన కొత్త ఆవకాయ రుచి చూపిస్తానంటూ కీర్తన వాళ్ళమ్మ వేడివేడి అన్నంలో కలిపి అప్పుడే బయటికి తీసుకుని వచ్చింది. ఎదురుగా ఆపి కీర్తన వర్ష వరుణ్ణి ఉండడంతో వాళ్ళకి తినిపిస్తూ ఉంది. అది చూసిన ఆదిత్య అప్పుడే రెడీ అయ్యి కిందికొస్తూ, అత్తమ్మ నాకు కూడా పెడతారా అన్నాడు ఆశగా. అది చూసిన వెంటనే కీర్తన వాళ్ళ అమ్మమ్మ చాలా కోపంగా లేచి చేతిలో ఉన్నది డస్ట్బిన్లో పడేసి, ఇంకెప్పుడు నన్ను అత్తమ్మ అనకు అని లోపలికి వెళ్ళిపోయింది. నీలాంటి క్రిమినల్ అత్తమ్మ అని చెప్తే అది నాకు బూతులా వినిపిస్తుంది అంది. ఆదిత్యకి చాలా బాధగా అనిపించింది. అందరి ముందు బయట పడకూడదు అనుకున్నాడు, మౌనంగా ఉండిపోయాడు. కౌశిక్ వెంటనే ఆదిత్య పక్కన నిలబడ్డాడు. అత్తయ్య, మీరు చేసేది నిజంగానే మంచి పద్ధతి కాదు. ఇలా బిహేవ్ చేయడం అస్సలు మంచిది కాదు. అతను మీరు అనుకున్నంత చెడ్డవాడు కూడా కాదు, చాలా మంచి వ్యక్తి. కనీసం మీకు ఆదిత్య కళలో కీర్తన మీద ప్రేమ కనిపించడం లేదా? అతను అన్నీ వదిలేసి ఇక్కడ మన కోసం వస్తే మీరు ఇలా చేయడం మంచిది కాదు, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి అని అతను ఏదో చెప్పబోతూ ఉంటే ఆదిత్య అడ్డుకున్నాడు. కీర్తన తల్లి మరింత కోపడ్డాడు. అవును, వాడు నా కూతుర్ని ఎంత బాగా చూసుకున్నాడు అన్నది ఇదిగో చూడు అంటూ వెంటనే కీర్తన చేతిని వెనక్కి తిప్పి ఆమె బ్లౌజ్ మీద ఉన్నటువంటి గుర్తులు చూపించింది. ఆదిత్య తెలియకుండానే ఒకసారి ఆమెను చూస్తే పెళ్లి గోడకు తగిలి అక్కడ మేకు గుచ్చుకున్నటువంటి గుర్తు, అలాగే ఇదిగో చూడు అంటూ ఆమె చేయి పైన కూడా చూపించింది కాలిని గాయాలు. వాటిని చూసిన ఆదిత్య కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అమ్మా, ఇవన్నీ చాలా చిన్నవి, నేను నా అంతటి నాకే తగిలాయి అంటూ కీర్తన ఏదో చెప్పబోయింది. చూడు, నువ్వు చిన్న పిల్లవి, నేను ఇటువంటివి చాలానే చూశాను. అనవసరంగా నన్ను ఫూల్ చేయాలని చూడకు, అర్థమవుతుందా? చాలా జీవితాన్ని చూశాను. వంట చేసేటప్పుడు తగిలే గాయాలకి, కావాలని చేసే వాటికి, సిగరెట్ తాగి కాల్చిన దానికి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అసలు ఎలా కాపురం చేస్తున్నావా వీడితో? వచ్చే ప్లీజ్ అని కోరింది ఆమె తల్లి. ఆదిత్యకి భయం వేసింది కీర్తన ఏం చెప్తుందని. మమ్మీ, ఒకప్పుడు అక్కడ ఏంటి అన్నది నాకు తెలియదు, కానీ ప్రజెంట్ ఇప్పుడు అతను నన్ను బాగా ప్రేమిస్తున్నాడు. నేనే అతడి ప్రపంచం, నేను తప్ప ఇంకెవరు వద్దు అంటాడు. నా కోసం చాలా మారిపోయాడు. ప్లీజ్ మమ్మీ, నా మాట విను, ఆదిత్యాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరందరూ కలిసి, లేదా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది కీర్తన. ఆ మాటకి కీర్తన తల్లి ఆదిత్య వైపు కోపంగా చూస్తుంది. నా కూతుర్ని పెళ్లి చేసుకుని మా నుంచి దూరం చేసింది చాలేదు, ఇప్పుడు ఇంతవరకు తీసుకుని వచ్చావు అంటూ తిరిగి కూర్చుని చూసి, అతడు నీ భర్త అని నువ్వు క్షమించొచ్చు, కానీ నేను క్షమించలేను. నా కూతుర్ని టార్చర్ చేసేవాడు అస్సలు మనిషే కాదు అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళబోయింది. వెళుతూ ఇంకొక మాట స్ట్రాంగ్గా చెప్పింది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే భార్యకి సపోర్ట్ చేశాను. వాడు నా దృష్టిలో జంతువు కన్నా భార్యపైన నమ్మకం పెట్టని వాడని అస్సలు నేను మనిషిగానే చూడను అంటూ. వర్ష, కౌశిక్, ఆదిత్య, కీర్తన అక్కడే మిగిలిపోయారు. వరుణ్ గొడవ జరుగుతుందని బయటికి వెళ్ళిపోయాడు పెద్దవాళ్ళ మధ్య అంటూ. సిచ్యువేషన్స్ ఉండడం కూడా మంచిది కాదని
కీర్తన ఇంకొక క్షణం కూడా ఆగకుండా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఆదిత్య, కౌశిక్, వర్ష వైపు చూసి మీరు ఫీల్ అవ్వకండి, నేను చూస్తాను అంటూ ఆమె వెనకాల గదిలోకి వెళ్ళాడు. కీర్తన అలాగే తన గదిలో బాల్కనీ నిలబడి తల్లి చెప్పింది ఆలోచిస్తుంది. ఇంతలో ఆదిత్య వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుని ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఆమె చెవి కింద ముద్దు పెట్టాడు. ఏమీ లేదు అంటూ చిన్నగా చెప్పింది కీర్తన. కాని ఆమె కన్నీళ్లు అతడి చేతిని ముద్దాడాయి. నా దగ్గర నుంచే దాస్తున్నావా అన్నాడు. అతడి వైపు తిరిగి కీర్తన ఏడుస్తూ, ఐ ఆమ్ సారీ, ఇలా నీకు జరుగుతుందని నాకు తెలియలేదు. అసలు సంథింగ్ ఐ డోంట్ లైక్ ఆదిత్య, ప్లీజ్ మనం వెళ్ళిపోదాం పద. కీర్తన, అనవసరంగా థింక్ చేయకు, అయినా మనం ఎందుకు వెళ్ళాలి అన్నాడు ఆదిత్య అర్థం కాకుండా. వచ్చినప్పటి నుంచి అమ్మా నాన్నను సరిగ్గా చూడటం లేదు, నా వల్ల కావడం లేదు, మనం వెళ్ళిపోదాం అంటుంది. ప్లీజ్ బంగారం, అదేమీ అస్సలు పట్టించుకోవద్దు, ఖచ్చితంగా నిన్ను ఎంత బాగా చూసుకున్నా మీ అమ్మా నాన్న ఇలా రియాక్ట్ కావడం లేదు. ఒకడు కూతుర్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని టార్చర్ చేస్తే ఏ అమ్మా నాన్న మాత్రం సంతోషంగా ఉంటారు చెప్పు. ప్లీజ్ ఆదిత్య, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇలా జరుగుతూనే ఉంటాయి. నేనేమీ చూపించలేదు, నిజంగానే నిన్న అమ్మ పొరపాటున ఈ గాయం చూసింది అంటూ చెప్పింది కీర్తన. ఆ గాయం వైపు చూసి ఆగిపోయి మౌనంగా లోపలికి వెళ్ళాడు ఆదిత్య. అతను అలా వెళ్ళిపోవడంతో ఆమెకి మరింత బాధగా అనిపించింది. అతడి వెనకాల వెళ్ళి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి వెళ్దాం ఇంటికని చెప్పింది. నువ్వు గనక ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేస్తే నేను ఓడిపోయినట్టే అవుతాను. వాళ్ళ కోపంలో ఎటువంటి తప్పు లేదు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు, కానీ నేను చేసిందే చాలా తప్పు. ఇప్పుడు నా తప్పుని సరిదిద్దుకోలేను. ఇప్పుడు మంచిగా ఉన్నంత మాత్రాన నేను గతంలో చేసిన తప్పులు ఒప్పుకోవు కదా. నేను చాలా బాధ పెట్టాను, చాలా చాలా శారీరకంగా మానసికంగా. ఇప్పుడు నా తప్పుకి వాళ్ళ శిక్ష వేస్తున్నాను. ఇక్కడే ఉందాం అన్నాడు అతను. అండ్ ప్లీజ్ ఆదిత్య, నా మాట విను, సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా అవుతున్నాయి. ఇంతకుముందు గతంలో నువ్వు చూసిన దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చారు. పరిస్థితులు తప్పు, మీరు తప్పు, అందులో ఏమీ లేదు. నాకు నువ్వంటే ఎప్పుడు ప్రేమ. నీలాంటి వాడు నాకు దొరకడం నిజంగానే నా అదృష్టం. నువ్వు నా భర్త కావడం నిజంగానే అదృష్టం. ప్లీజ్ ఆదిత్య, డోంట్ ఫీల్ లైక్ నాకు చాలా కష్టంగా ఉంది అంటూ మాట్లాడింది. కీర్తన అలా చెప్తూ ఉంటే ఆదిత్య నిజంగానే చాలా గిల్టీగా ఆమె వైపే చూశాడు. ఎన్ని తప్పులు చేశాను, ఎన్నెన్ని చేశారు, అయినా కూడా కేవలం తను మాత్రమే కావాలనుకుంటుంది. నేనంటే ప్రేమ అన్నావు కదా, అయితే ఉండిపోదాం అన్నాడు. ఆది ఆ మాటకి కీర్తన ఇంకేమీ చెప్పలేక అతని వైపు చూసి, సరే నువ్వు ఎక్కువ బాధపడకు అని చెప్పింది. వాళ్ళు నీకు మాత్రమే కాదు పేరెంట్స్, నాకు కూడా, కాబట్టి అస్సలు ఫీల్ అవ్వను. పెళ్లి కదా, చాలా పనులు ఉంటాయని ఆమెను అక్కడి నుంచి పంపించి తన రూమ్లోనే ఉండిపోయాడు. కొంచెంసేపటి తర్వాత ఆదిత్య కిందికి వెళ్ళాడు. ప్రతి ఒక్కరూ చాలా బిజీగా ఉన్నారు. ఆదిత్య అక్కడ దూరంగా నిలబడి జరిగే పనులు చూస్తున్నాడు. ఇంతలోని ఆదిత్య చూపు ఒకటి పైన నిలబడి కోపం వచ్చింది అతడికి. నేను అతడి దగ్గరికి వెళ్ళి అతడి చేయి పట్టుకుని పక్కకు లాక్కొని వచ్చాడు. దూరంగా వచ్చిన తర్వాత ఆదిత్య అతడి వైపే చూస్తూ కోపంగా అతడి మొహం పైన గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. ఆదిత్య అతడిని సడన్ గా కొట్టడం మొదలు పెట్టడంతో అతడు కేకలేశాడు. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా భార్యని తప్పుడు ఇంటెన్షన్తో చూస్తావు. ఇంకోసారి తన వైపు చూడాలంటే చంపేస్తాను. మామూలుగా కాదు, అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండు అంటూ మళ్ళీ ఒక పంచ్ ఇచ్చాడు కడుపులో. ఆ గోలకు అందరూ చుట్టూ చేరారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎపిసోడ్లో తెలుస్తుంది. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.